హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా. ఇది వచ్చి పప్పుచారు ఉప్పు చేప అనమాట. భలే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నెల్లూరులో బాగా చేస్తారు ఇది. ఎండి చేప ఇట్లా పప్పుల్స్లోకి నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది అనమాట. మన మంచు లక్ష్మి గారు కూడా చెప్పారు కదా పప్పుల్స్ అని. అట్లాగా ఏంటంటే ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో నేను చూపించిపోతున్నాను మీ అందరికీ. ఇలాగ దోరగా వేయించుకోవాలా, ఎందుకంటే పెసరపప్పుని వేయించాలన్నమాట. వేయించితేనే చాలా బాగా మంచి టేస్ట్ వస్తుంది. పచ్చిది వేసామంటే అది అంత రుచి ఉండదన్నమాట. ఓన్లీ పప్పుకి మాత్రమే అలా వేసుకుంటే బాగుంటుంది. ముద్దపప్పు అంటారు కదా, అట్లా వేసుకుంటే బాగుంటుంది. దీనికి మాత్రము పప్పుల్స్లోకి ఇట్లాగంతా మనం వేయించుకోవాలన్నమాట. వేయించుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. ఇలా వేయించుకున్నప్పుడు కలర్ మారిన తర్వాత కొంచెం నీళ్ళు పోసుకోవాలా, ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు. తర్వాత పచ్చిమిర్చి టమోటాలు ఒక 3, పచ్చిమిరకాయలు ఒక 3 వేసుకోండి. తర్వాత మీ ఇష్టం కారాన్ని బట్టి మామిడికాయ మస్ట్ అండ్ షుడ్ అండి. మామిడికాయ వేసుకోండి. మామిడికాయ వేసుకుంటే బాగుంటుంది పెసరపప్పులోకి. కందిపప్పులో కన్నా పెసరపప్పులోకి వాడుకోవాలి మామిడికాయని, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది మామిడికాయ వేస్తే. ఇప్పుడు ఇది సీజన్ కదా, ఇంకా బాగా పులుపు వస్తాయి అన్నమాట. ఎంత కావాలో అంత వేసుకోండి అనమాట. తర్వాత పసుపు వేయండి. పసుపు వేసాక మనము కొంచెమే వాటర్ పోసుకోండి, ఎక్కువ వాటర్ పోసుకోవద్దు. ఒకవేళ మీ దగ్గర మామిడికాయ లేకపోతే చింతపండు కూడా వేసుకోండి. చింతపండు ఏంటంటే ముందుగా వేయద్దు, పక్కన నానబెట్టుకోండి. ఇలా ఒక 6-7 విజిల్స్ రాగానే మనం ఇట్లా అయిపోతుందన్నమాట. ఇలా నీళ్ళన్నీ పక్కకు తీసి పెట్టుకోండి. నీళ్ళు పక్కకు తీసి పెట్టుకొని బాగా ఎనుపుకోవాలన్నమాట. ఇది పప్పు ఎనిపేదన్నమాట. ముద్దకం అంటారు దీన్ని, అందరికీ తెలిసే ఉంటుంది. ముద్దకంతో బాగా ఎనుపుకోవాలన్నమాట. అవి ఎనుపుకున్న తర్వాత ఉప్పేసి ఎనుపుకోవాలా. ఎనుపుకున్న తర్వాత వాటర్ అంతా పోసేయాల. మిగిలిన కొంచెం వాటర్, పప్పుల్స్ అంటే కొంచెం నీళ్ళగా ఉండాలన్నమాట. ఆనియన్స్ ఇంకా కరివేపాకు. ఇప్పుడు బాండలు వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డలు వేసేసి బాగా ఫ్రై అయ్యాక మనం ఇంకా కరివేపాకు వేసేసుకొని లాస్ట్ ఫైనల్గా ఇంగు కూడా వేసుకోండి. బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇంగు కూడా వేసుకుంటే. అంతే అండి, చాలా సింపుల్ అయిన పప్పు చారు ఉప్పు చేప అనమాట ఈరోజు మాది స్పెషల్. మీరు ఎలా ఉందో మాకు కామెంట్ సెక్షన్లో మీరు ట్రై చేసి చెప్పండి. ఇంకా మరెన్నో వీడియోస్ ఇలాంటివెన్నో పెడతాను నేను. కామెంట్ సెక్షన్లో మీకు ఏం కావాలో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.